వెల్కమ్ బ్యాక్ టు కావ్య డైరీ. సో నేను ఈరోజు త్రివాండ్రంలో ఉన్నాను. చాలా మంత్స్ నుంచి వెయిట్ చేసిన తర్వాత నాకు ఈరోజు ఫైనల్ గా త్రివాండ్రం లేఅవుట్ దొరికింది. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, త్రివాండ్రం వస్తే శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ వెళ్ళాలి అని. సో ఫైనలీ ఈ రోజు కుదిరింది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఎగ్జాక్ట్లీ టైం ఈవినింగ్ 5 అవుతుంది అండ్ టెంపుల్ 7:30 వరకే ఓపెన్ ఉంటుంది. అండ్ మా హోటల్ నుంచి టెంపుల్ జస్ట్ 20 minutes అవేలో ఉంది. సో అందుకు మేము 5:30కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అండ్ ఆల్సో మా హోటల్కి కనెక్టింగ్ బీచ్ ఉంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకొని దాని తర్వాత క్యాబ్ తీసుకొని టెంపుల్ వెళ్దాం అనుకున్నాము. అండ్ టెంపుల్కి ఓన్లీ ట్రెడిషనల్ వేర్ అలా అనమాట. అందుకని నేను శారీ తెచ్చుకొని మంచిగా రెడీ అయిపోయాను. సో ఇప్పుడు మా హోటల్కి కనెక్టింగ్లో ఉన్న బీచ్ చూపిస్తాను. లెట్స్ గో. ఇది ప్రైవేట్ బీచ్ ఏం కాదు, జస్ట్ హోటల్ ఈ సముద్రం దగ్గరలో ఉందన్నమాట. నేను హోటల్ కూడా చూపిస్తాను మీకు ఎంత దగ్గరలో ఉంది అని చెప్పి. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి ఉదయ సముద్ర హోటల్ అన్నమాట. కోవలం దగ్గర ఉంది ఇది. సో ఇంత దగ్గరలో ఉందన్నమాట. జస్ట్ బ్యాక్ సైడ్లోనే హోటల్ ఉంది. సో ఇక్కడ కనిపించేదే మా హోటల్. సో ఇక్కడ నుంచి గేట్ ఉంది మాకు వెళ్ళడానికి, సముద్రం చూడడానికి వెళ్ళడానికి. సో ఇది మా హోటల్. సో ఇప్పుడు నేను మీకు మా రూమ్ చూపిస్తాను. రూమ్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉంది ఇద్దరికి, బట్ స్టిల్ హోటల్ చాలా బాగుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోయాము. సో ఇది మా రూమ్. మాకు షేరింగ్ రూమ్ దొరికింది. రూమ్ అయితే చిన్నగా ఉంది. జస్ట్ ఇక్కడ ఒక మిర్రర్ అండ్ ఒక కబోర్డ్ ఉంది అండ్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. అంతే, పెద్దగా చూపించడానికి కూడా ఏం లేదు. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది ఆయుర్వేద సెంటర్ అన్నమాట. ఆయుర్వేదకి సంబంధించిన ప్రొసీజర్స్ కానీ మెడిసిన్స్ అన్ని కూడా అక్కడ దొరుకుతాయంట. అండ్ ఇక్కడ అంతా కూడా గార్డెన్ టైప్ ఉంది. అండ్ ఇక్కడ రెస్టారెంట్ ఉందన్నమాట. మేము ఈవినింగ్ లంచ్ ఇక్కడే చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి పూల్ ఉంది. లైక్ బ్లాక్కి ఒక పూల్ ఉంది. చాలా బాగుంది హోటల్ అయితే. నేను ఇంత గ్రీనరీ ఉన్న హోటల్ ఎప్పుడు చూడలేదు. చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా త్రివాండ్రం ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే హోటల్ కోసం ఈ హోటల్ని ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. యూ విల్ జస్ట్ లవ్ ఇట్. అండ్ ముందు వెళ్తే ఇట్లా చిన్న పాండ్ లాగా పెట్టినారు. అందులో ఫిషెస్ కూడా ఉన్నాయి. నేను చూస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంది హోటల్. ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనకి చిన్నప్పుడు రైమ్స్ బుక్లో ఇలా ఉంటుండే కదా వాటర్ పైన బ్రిడ్జెస్. నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఫస్ట్ టైం ఇక్కడే చూసిన, దానిపై నుంచి నడవాలి అని అనిపించింది. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంది. ఉదయ సముద్రం కోవలం, నైస్. అండ్ ఆల్సో ఇదంతా రిసెప్షన్ ఏరియా కూడా చాలా చాలా బాగుంది. సో మా హోటల్లో యాక్చువల్గా ట్రావెల్ డెస్క్ అని కౌంటర్ ఉందన్నమాట. హోటల్ వాళ్ళు కూడా క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు, చార్జబుల్. సో మేము వాళ్ళని అడిగాము పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాలి ఎంత ఛార్జ్ చేస్తారు అని. సో వాళ్ళు 2000 చెప్పినారు. మాకు చాలా ఎక్కువ అనిపించింది ప్రైస్, బికాస్ 20 minutes దూరంలోనే ఉంది మా హోటల్ నుంచి టెంపుల్. సో మేము బయటికి రాగానే ఇక్కడ ఆటోస్ కనిపించనుండే. సో మేము వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు 300 తీసుకుంటామని చెప్పినారు. సో మాకు కంపారిటివ్లీ రీజనబుల్ అనిపించింది. సో మేము ఎలా మాట్లాడుకున్నామంటే వెళ్ళడానికి అండ్ ఆల్సో అక్కడ వెయిట్ చేసి మమ్మల్ని రిటర్న్ హోటల్కి తీసుకురావడానికి మాట్లాడుకున్నాం. లైక్ కంప్లీట్ ట్రిప్ మాట్లాడుకున్నాం. 600 రూపీస్ ఛార్జ్ చేస్తామని చెప్పినారు. ఓకే ఫైన్ అనిపించింది. సో ఫైనలీ మేము వెళ్తున్నాం. సో ఫైనలీ మేము శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి వచ్చేసాము. ద వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్. అండ్
టైం వచ్చేసి 6 అవుతుంది. ఆల్రెడీ లేట్ అయిపోతుంది అని చెప్పి మేము ఫస్ట్ దర్శనం చేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ టెంపుల్ 7:30కే క్లోజ్ చేసేస్తారని చెప్పి. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇది ఈస్ట్ గేట్. అండ్ టెంపుల్స్కి 4 డైరెక్షన్స్లో 4 గేట్స్ ఉన్నాయి. బట్ ఈస్ట్ గేట్ అనేది మెయిన్ గేట్ అనమాట. అండ్ టెంపుల్ లోపలికి మొబైల్స్ అలౌ లేదు, అందుకని మేము లాకర్లో పెట్టి వెళ్ళాము. అందుకే లోపల క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ నియర్ బై చాలా వెరైటీ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. ద ఫేమస్ కేరళ డ్రెస్సెస్ కానీ, ఆ వైట్ శారీ కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ లెఫ్ట్లో ఉన్నదైతే కొలను. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, సో ఆ కొలను అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ టెంపుల్స్ చూసుకుంటే మనము ఎస్పెషలీ పాత టెంపుల్స్కి పక్కా కొలను అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్కి కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ లోపల సైడ్ నుంచి మొత్తం గేట్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో లోపలికి ఎలా వెళ్తారో కొలను లోపలికి. ఐ థింక్ ప్రస్తుతానికి ఇది క్లోజ్ చేసి పెట్టేసినారు. అండ్ ఎస్పెషలీ గోపురం గురించి మాట్లాడుకోవాలి. సన్సెట్ ఎలా అయితే అవుతుందో అలా ఒక్కొక్క డోర్ లోపల నుంచి మనకి సన్సెట్ కనిపిస్తుంది అనమాట. నేను చూద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయాను. బికాజ్ ఆల్రెడీ ఫ్లైట్ చేసి ఫుల్ టైర్డ్ ఉండే, తొందరగా రాలేకపోయాము. బట్ ఇట్స్ ఓకే, అట్లీస్ట్ దర్శనం అయినా చేసుకున్నాను. చాలా బ్లెస్డ్ అనిపించింది నాకు. సో ఇది టెంపుల్ బయట ఒక పెద్ద షాపింగ్ మార్కెట్ లాగానే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. నేను చూద్దాం అనుకున్నాను, బట్ అప్పటికే మాకు ఇంకా లేట్ అవుతుంది. మళ్ళీ ఫ్లైట్ కూడా ఆపరేట్ చేయాలని తొందరగా వెళ్ళిపోతున్నాము. అండ్ వచ్చే దారిలో శివ పార్వతుల టెంపుల్ అండ్ నాగదేవత టెంపుల్ కూడా ఉండే. అండ్ సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. సో ఫైనల్లీ మేము హోటల్ రీచ్ అయిపోయి డిన్నర్ కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు బీచ్ దగ్గర కూర్చొని ఇంకా వెళ్ళి పడుకున్నాము. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ vlog. If you did like it, don't forget to give it a big thumbs up and subscribe to my channel. Bye bye, see you all in my next video. Until then, take care.